ఓం హి దుర్గా దశ ప్రహారణధారిణి కమలా కమలాదల విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలం మాతరం వందే మాతరం. ఇదేంటి తెలుసా? వందే మాతర గీతంలోని మిగిలిపోయిన గీతంలో ఉన్న ఒక చరణం. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, మొన్న పార్లమెంట్లో దీనికోసమే 10 గంటల పాటు 2 పార్టీల మధ్య డిబేట్ జరిగింది. పార్లమెంట్లో అంత విలువైన సమయాన్ని వందే మాతరం గురించి డిబేట్ జరగడం కరెక్టా కాదా అని చెప్పడం నేను సరిపోను. కానీ అసలు అంత డిబేట్ జరగాల్సిన అవసరం ఏముంది? ఆ వందే మాతరం గురించి డిబేట్ ఎందుకు ఇంతసేపు జరిగిందన్న విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూడండి, చాలా విషయాలు మాట్లాడుకుందాం. కాసేపు మనం భారతదేశ చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్తే, వేదాల్లోనే అధర్వణ వేదంలో ఒక మాట అన్నారు, మాతా భూమి పుత్రోహం పృథ్వీయా అని. అంటే ఈ నేల నా తల్లి, నేను ఈ నేల బిడ్డను అని. అంటే వేదకాలం నుంచి కూడా ఈ నేలని, ఈ భూమిని తల్లిగా భావించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇదే స్ఫూర్తితో 1870లో తన నేలని తల్లిగా భావించి వందే మాతర గీతం రచించారు బంకించంద్ర చటోపాధ్యాయ గారు. పేరు కొంచెం కొత్తగా ఉంది కదా, కానీ ఇదే అసలు పేరు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళకి చటోపాధ్యాయ అని తిరక్క చటర్జీ అని పిలవడం మొదలుపెట్టారు. మనం ఇప్పటికీ అలానే పిలుస్తున్నాం. సరే, తర్వాత 1882లో సన్యాసుల తిరుగుబాటు, సన్యాసి రెబాలియన్ అనే అంశం మీద ఆనంద్ మఠ్ అనే నవల రాశారు. ఆ నవల్లో మొట్టమొదటిసారి ఈ వందే మాతర గీతం ప్రచురించబడింది. తర్వాత ఈ నవల్లోని వందే మాతర గీతం అన్నది ప్రజల్లోకి విపరీతంగా వెళ్ళిందనమాట. ఇదిలా ఉంటే 1896లో ఇండియన్ కాంగ్రెస్ మీటింగ్ కలకట్టాలో జరుగుతున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ వందే మాతర గీతానికి బాణీ కట్టి ఆ పబ్లిక్లో పాడారు. ఎప్పుడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఈ వందే మాతర గీతాన్ని ఆ పబ్లిక్ మీటింగ్లో పాడారో, ప్రజల్లోకి ఈ వందే మాతర గీతం అన్నది చాలా ఎక్కువగా వెళ్ళింది. ఎంతలా అంటే అప్పటి నుంచి వందే మాతరం అన్నది దేశ స్వాతంత్ర నినాదంగా మారిపోయింది అనమాట. ఒక అక్షరం 1,00,000 మెదళ్ళను కదిలిస్తుంది అంటారు కదా, అలాగే వందే మాతర గీతం అన్నది లక్షల మంది భారతీయులను కదిలించింది. ఇదిలా ఉంటే 1905లో బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళకి విభజించి పాలించడం అన్నది అలవాటు కదా. అలా బెంగాల్ని 2 భాగాలుగా చేసి హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెట్టాలని చూసిందనమాట. అంటే హిందూ మెజారిటీ ఎక్కువ ఉన్న బెంగాల్ ప్లేస్ని వెస్ట్ బెంగాల్గా, ముస్లిం మెజారిటీ ఎక్కువ ఉన్న ప్లేస్ని ఈస్ట్ బెంగాల్గా డివైడ్ చేసి వీళ్ళు ఇద్దరి మధ్య గొడవలు పెట్టాలని చూసింది. అలా చేస్తే వాళ్ళ మధ్య గొడవలు జరుగుతాయి కాబట్టి బ్రిటిష్ గవర్నమెంట్ మీదకి తిరుగుబాటు అన్నది తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి స్ట్రాటజీ యూజ్ చేద్దామని చూసింది. ఎప్పుడైతే బెంగాల్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారో అది అక్కడున్న ప్రజలు సహించలేకపోయారు, ఉద్యమం చేశారు, తిరుగుబాటు చేశారు. దీన్నే బెంగాల్ విభజన ఉద్యమం అంటారు. ఈ ఉద్యమంలో వందే మాతర నినాదం అనేది ప్రతి ఒక్కరు నోట ఉండేది. ఎవరు కలిసినా, ఏ ఇద్దరు కలిసినా అనుకునే మాట ఒకటే, వందే మాతరం. ఎవరన్నా వందే మాతరం అని చెప్తుంటే వాళ్ళు శిక్షించడం, అరెస్ట్ చేయడం, చిత్రహింసలు పెట్టడం లాంటివి చేసేవారు. వందే మాతరం బహిష్కరించారనమాట. అంతలా భయపడేవారు వందే మాతరం అంటే. అలా బెంగాల్ విభజన ఉద్యమంలో వందే మాతరం అన్నది చాలా ఇంపాక్ట్ చూపించింది. బ్రిటిష్ గవర్నమెంట్కి అప్పుడు అర్థమైంది, ఇది మనం కంటిన్యూ చేయలేం, ప్రజలు తిరగబడుతున్నారు, వాళ్ళలో ఐక్యత పెరిగింది, రివర్స్ అయిందని అర్థమయ్యి 1911లో ఈ బెంగాల్ విభజనని వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, 1905లో బెంగాల్ విభజన జరిగిన తర్వాత దేశ చరిత్రను మార్చగలిగే సంఘటనలు చాలా జరిగినాయి ఆ విభజన తర్వాత. అందులో ఒకటి 1772 నుంచి కూడా బ్రిటిష్ ఇండియా క్యాపిటల్గా కలకత్తా ఉండేది. కానీ ఎప్పుడైతే 1911లో వాళ్ళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారో, ఈ బెంగాల్ విభజన నిర్ణయాన్ని, వాళ్ళకి అర్థమైంది ఇక్కడ నుంచి మనం పరిపాలన చేయడం కష్టం, ప్రజలు తిరగబడుతున్నారు. వాళ్ళకి ఆ విషయం అర్థమయ్యి బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చారు. సో వాళ్ళ పరిపాలన అప్పటి నుంచి ఢిల్లీ నుంచి చేసుకుంటూ వచ్చారు. అప్పటి నుంచి మనకి ఢిల్లీ రాజధాని అయింది. ఇంకొకటి అతి ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఈ బెంగాల్ విభజన జరిగిన తర్వాత 1906లో ఈస్ట్ బెంగాల్లో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అని ఒక పార్టీ ఏర్పడింది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే, భారతదేశాన్ని 2 ముక్కలుగా చేసి ప్రత్యేక దేశం వచ్చేంత వరకు వెళ్ళింది. అదే ఇప్పుడు పాకిస్తాన్. సరే, బ్రిటిష్ ఇండియా క్యాపిటల్ కలకత్తా నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది, అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నారు, అంత బాగానే ఉంది. దీని తర్వాత 1930లో ఆల్ ఇండియన్ ముస్లిం లీగ్ లీడర్ అయిన మొహమ్మద్ అలీ జిన్నా, ఈయన భారతీయులకి శత్రువు అయి ఉండొచ్చు, కానీ పాకిస్తాన్ వాళ్ళకి దేవుడితో సమానం. అప్పట్లో మన లీడర్స్ అందరితో పోరాడి ముస్లిమ్స్ కోసం సెపరేట్ కంట్రీ సాధించుకున్నాడు ఆయన. మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్ సాధించుకున్నాడు. ఈయన 1930లో వందే మాతరం మీద అభ్యంతరాలు చెప్పారు. ఎందుకంటే ఇస్లాం ప్రకారం విగ్రహారాధన చేయకూడదు. కానీ వందే మాతరంలో ఉన్న కొన్ని చరణాలు హిందూ దేవతల స్వరూపాలను పోలుస్తూ ఉన్నాయని, అవి మాకు అభ్యంతరం అని చెప్తూ
ఈ మహమ్మద్ అలీ జిన్నా ముస్లిం లీగ్ వాళ్ళు అభ్యంతరం చెప్పడం జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశాన్ని మేము గౌరవిస్తాం, కానీ వందే మాతరంలో ఉన్న కొన్ని చరణాలు హిందూ దేవుల గురించి ఉన్నాయి కాబట్టి అవి పాడలేమని వాళ్ళ అభ్యంతరం వాళ్ళు చెప్పారు. ఆ వందే మాతర గీతంలో మెయిన్ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే వాళ్ళకి, నేను మొదట్లో వినిపించాను కదా, అందులో పొమ్మి దుర్గా దశ ప్రహారణ ధారిణి అంటే 10 చేతులతో ఆయుధాలు పట్టుకుని వస్తున్న అమ్మవారిలా పోల్చారు, అంటే ధైర్యం. దాని తర్వాత లక్ష్మీదేవితో పోల్చారు, అంటే సంపద. దాని తర్వాత సరస్వతీదేవితో పోల్చారు, అంటే విద్య. ఇలా ధైర్యం, సంపద, విద్య అనే పోలికలతో భారతదేశాన్ని పోలి చెప్పిన పాట వందే మాతరం. కానీ అందులో ఈ రెఫరెన్స్లో దుర్గా అని ఇలా అమ్మవార్లు హిందూ మతానికి సంబంధించిన దేవతల పేర్లు ఉన్నాయి కాబట్టి దానికి వాళ్ళు అభ్యంతరాలు చెప్పారు. ఇది ఇలా జరుగుతూ వస్తుంది. దాని తర్వాత 1935లో బ్రిటిష్ గవర్నమెంట్ భారత ప్రభుత్వ చట్టం తీసుకొచ్చింది, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 అని. ఈ యాక్ట్ ప్రకారం 1937లో బ్రిటిష్ గవర్నమెంట్ ఆ ప్రావినెన్స్లో ఎలక్షన్స్ కండక్ట్ చేయాల్సి వచ్చింది. అప్పటికి ఇంకా స్టేట్స్ లేవు కాబట్టి ప్రావినెన్స్ అని ఉండేవి. మద్రాస్ ప్రావినెన్స్, బొంబాయి ప్రావినెన్స్, పంజాబ్ ప్రావినెన్స్, ఇలా ప్రావినెన్స్ ఉండేవి. ఇలా 11 ప్రావినెన్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసింది. ఈ ఎలక్షన్స్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 5 ప్రావినెన్స్లో గెలిచింది అండ్ పంజాబ్ ప్రావినెన్స్లో అక్కడ ఉన్న పార్టీ గెలిచింది. తర్వాత బెంగాల్లో ఏకే ఫజిల్ హక్ అని గెలిచారు, ముస్లిం పార్టీ. ఆయన కూడా ఈ స్వతంత్రోద్యమ సమయంలో పాల్గొన్న వాళ్ళు. ఇప్పుడు ప్రావినెన్స్లో ఎలక్షన్ పెట్టారు, గెలిచారు, అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు, జరుగుతున్నాయి. కానీ మెయిన్ గోల్ అది కాదు కదా, అందరూ కలిసి బ్రిటిష్కి అగెయిన్స్ట్గా వెళ్ళాలి, అది కదా మెయిన్ గోల్. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వందే మాతరం నినాదం అన్నది అప్పటికే ప్రజల్లో చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఏదైనా మీటింగ్ జరుగుతున్నప్పుడు, ఏదైనా అవుతున్నప్పుడు దాన్ని ఎక్కువగా పాడుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, మనం ఇలా కాదు, అందరూ కలిసికట్టుగా ఉండాలి అని దీనికి ఒక సొల్యూషన్ తీసుకొద్దామని 1937 అదే సంవత్సరం ఎండింగ్లో కలకట్టాలో ఒక మీటింగ్ పెట్టింది. ఆ మీటింగ్లో గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అప్పుడు వాళ్ళందరూ కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది, వందే మాతర గీతంలో ఉన్న మొదటి 2 చరణాల్లో మతపరమైన విషయాలు ఏమీ లేవు, మిగతా 4 చరణాలతో మాత్రమే ప్రాబ్లం ఉంది కాబట్టి ఆ 4 చరణాలని వదిలేసి మొదటి 2 చరణాలు పాడుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు అని ఒక నిర్ణయానికి వచ్చి, దీనివల్ల అందరూ కలిసి వెళ్ళొచ్చు, ఏ ప్రాబ్లం ఉండదని రవీంద్రనాథ్ ఠాగూర్ గారు సలహా తీసుకుని ఇలా వందే మాతరాన్ని అప్పటి నుంచి 2 చరణాలు మాత్రమే పాడుకోవడం మొదలుపెట్టారు. ఇలా మనకు అప్పటి నుంచి ఆ వందే మాతరలోనే పూర్తి పాట కాకుండా 2 చరణాలు మాత్రం పాడుకుంటూ వస్తున్నాం అనమాట. దాని తర్వాత భారతదేశం స్వతంత్రం వచ్చింది. మహమ్మద్ అలీ జిన్నా మాకు సెపరేట్ కంట్రీ కావాలని మన నాయకులతో పోరాడి ఒక కంట్రీ తెచ్చుకున్నాడు, అదే పాకిస్తాను. దీని తర్వాత 1950లో అప్పటి రాష్ట్రపతి అయిన రాజేంద్ర ప్రసాద్ గారు వందే మాతర గీతాన్ని మొదటి 2 లైన్ని జాతీయ గీతంగా ప్రకటించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన జనగణ మనని నేషనల్ యాంథమ్గా ప్రకటించారు. ఎన్నో సంవత్సరాలుగా దేశ స్వాతంత్ర నినాదంగా ఉన్నటువంటి వందే మాతరలోని మొదటి 2 చరణాలు నేషనల్ సాంగ్ అయింది. జనగణ మన నేషనల్ యాంథమ్ అయింది. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ, వింధ్య, హిమాచల, యమునా, గంగా అంటూ భౌగోళిక స్వరూపం గురించి మాత్రమే ఉండేటువంటి జనగణ మన నేషనల్ యాంథమ్ అయింది. ఇందులో ఎక్కడ కూడా మతపరమైన అంశాలు లేవని నిర్ణయించుకొని ఈ జనగణ మన నేషనల్ యాంథమ్గా ఆ రోజు ప్రకటించారు. వందే మాతరం అన్నది నేషనల్ సాంగ్ అయింది. ఇది వందే మాతరం యొక్క చరిత్ర. ఇప్పుడు వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా పార్లమెంట్లో మోదీ గారు ఏమంటారంటే, అప్పటి కాంగ్రెస్ గవర్నమెంట్ తన సొంత ప్రయోజనాల కోసం దేశ స్వాతంత్ర నినాదంగా నిలిచిన వందే మాతరాన్ని 2 ముక్కలుగా చేసింది అని మోదీ గారు వాదన. ప్రియాంక గాంధీ గారు ఏమంటారంటే, కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉండే వాళ్ళే కదా స్వాతంత్రోద్యమ సమయంలో పాల్గొన్న వాళ్ళందరూ, మీరు వాళ్ళని ఎలా తప్పు పడతారో, అయినా ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు ఈ చర్చ జరుగుతుంది అని వాళ్ళు అంటారు. కానీ ఈ విషయం మీద ఏది తప్పు ఏది కరెక్ట్ అని చెప్పడానికి నేను సరిపోను. ఇటువైపు ఆర్గ్యుమెంట్లో దేశ స్వాతంత్ర నినాదంగా నిలిచిన వందే మాతరాన్ని ముక్కలు చేయడం అన్నది కరెక్ట్ కాదు అనే వీళ్ళ వాదన తప్పు పట్టలేం. అలాగే ఎప్పుడో జరిగిపోయిన దాన్ని ఇప్పుడు పార్లమెంట్ మీటింగ్లో పెట్టి ఇప్పుడు చర్చ నేర్పాల్సిన అవసరం ఏంటని వీళ్ళ వాదనని తప్పు పట్టలేం. సో ఈ విషయం మీద ఏది తప్పు ఏది రైట్ అని చెప్పడానికి సరిపోను. కానీ అసలు ఇదంతా ఎందుకు జరిగింది, వందే మాత్రం ప్రాముఖ్యత ఏంటి, దాని చరిత్ర ఏంటని చెప్పడం కోసమే ఈ వీడియో చేశాను. ఈ 3 రోజుల్లో చాలా పుస్తకాల్లోని రెఫరెన్స్లు, ఆర్టికల్స్లోని రెఫరెన్స్లు తీసుకుని చెప్తున్న విషయం. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. చివరికి ఒక మాట అండి, ఇది ఖచ్చితంగా విని తీరాలి. ఈ మధ్య కొంతమంది అంటున్నారు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం ఏం బాగుపడిందని. ఈ మధ్య సోషల్ మీడియాలో చూస్తుంటే కూడా కామెంట్లు చూస్తుంటే కనిపిస్తున్నాయి, ఐ హేట్ దిస్ కంట్రీ, ఐ డోంట్ లైక్ దిస్ కంట్రీ, ఆ దేశం గొప్పది, ఈ దేశం గొప్పదని భారతదేశాన్ని చులకనగా చూస్తూ ద్వేషిస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఒక్క మాట అండి, కొన్ని వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో చితికిపోయి నలిగిపోతున్న దేశాన్ని
కొన్ని వందల మంది స్వాతంత్ర సమర యోధుల వీరుల ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు ఈ భారతదేశం. అలాంటి భారతదేశాన్ని రాజకీయ నాయకుల చేతుల్లో పెడితే వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ అవినీతికి బలైపోయి ఈ రోజుకి బలవుతున్న దేశం ఈ భారతదేశం. మీ ద్వేషాన్ని, మీ కోపాన్ని చూపించాలనుకుంటే రాజకీయ నాయకుల మీద చూపించండి, రాజకీయ పార్టీల మీద చూపించండి, దేశం మీద కాదు. ఈ దేశం ఏమిచ్చింది అంటున్నారు కదా, స్వతంత్రం ఇచ్చింది, ఇండిపెండెన్స్. మన హక్కుల మీద మనం పోరాడే హక్కును కల్పించింది రాజ్యాంగం. దానికి కారణం స్వతంత్ర భారతదేశం. భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది రాజ్యాంగం. దానికి కారణం స్వతంత్ర భారతదేశం. నీకు నచ్చింది చేయగలుగుతావు, నీకు నచ్చింది మాట్లాడగలుగుతున్నావు, దానికి కారణం స్వతంత్ర భారతదేశం. ఇదే మన హక్కుల కోసం బ్రిటిష్ గవర్నమెంట్లో మాట్లాడితే ఒక్కొక్కరిని చిత్రహింస పెట్టారు, అరెస్ట్ చేశారు, నరకం చూపించారు. అదేమీ మనకు లేదు. ఇండిపెండెన్స్ వచ్చింది. దీంతో మనం ఏం చేస్తున్నాం, ఎలా బతుకుతున్నాం, మన దేశానికి ఏం కాంట్రిబ్యూట్ చేసామన్నది ఆలోచించుకోవాలి. ఇక్కడ కాంట్రిబ్యూషన్ అంటే త్యాగాలు చేయక్కర్లొద్దు, యుద్ధాలు కూడా చేయక్కర్లొద్దండి. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మన పని మనం నిజాయితీగా చేసుకుంటే చాలు, అంతే చాలు. అంతకు మించి ఏమీ చేయక్కర్లొద్దు. అంతేకాని మన భారతదేశాన్ని ద్వేషించకండి. చరిత్ర గుర్తుపెట్టుకోండి ఎలా వచ్చింది అని. డోంట్ హేట్ అవర్ కంట్రీ. జై హింద్.